అందరికీ శుభోదయం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూస్తుంటే నాకు ఆంగ్లంలో ఉన్న ఒక సామెత గుర్తొస్తుంది. సక్సెస్ఫుల్ పీపుల్ విల్ నెవర్ డూ ద డిఫరెంట్ థింగ్స్, దే విల్ డూ ద థింగ్స్ డిఫరెంట్లీ. అంటే ఈరోజు సక్సెస్ఫుల్గా ఉన్న వాళ్ళు ఎవరు కూడా, మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా, నాయకులైనా, పారిశ్రామికవేత్తలైనా, ఎవరైనా కూడా ఈరోజు విజయపథంలో దూసుకుపోతున్న వాళ్ళు ఎవరు కూడా రకరకాల పనులు ఏం చేయరు వాళ్ళు. కానీ అందరు చేసే పనే వాళ్ళు చేస్తారు, కానీ ఆ పనిని వినూత్నంగా చేయడం జరుగుతుందన్నమాట. ఇది ఈ యొక్క ప్రవర్బ్ అర్థం. ఇప్పుడు వరదల విషయంలో చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారి పంత ఆయన సక్సెస్ఫుల్ లీడర్గా మనకు నిరూపిస్తుంది. కర్నూలు కూడా వరదలు వచ్చాయి. అప్పుడు దాన్ని చవి చూసిన వాళ్ళలో నేను ఒకడిని. ఆ రోజు ఇళ్లలో చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఇళ్లలో ఏర్పడినటువంటి బురద మట్టిని తొలగించుకోవడానికి, ఇళ్లను క్లీన్ చేసుకోవడానికి ఒక మధ్యతరగతి కుటుంబం వాళ్ళు కూడా దాదాపుగా ఆ రోజుల్లోనే, అంటే దాదాపు 13-14 ఏళ్ల క్రితమే 25,000 నుంచి 30,000 రూపాయల దాకా ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఈరోజు ఇల్లు క్లీన్ చేయించుకోవాలంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు అన్ని ఇళ్ళు నేను క్లీన్ చేయిస్తాను అన్నప్పుడు నాకు కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ పెద్ద ఆయన ఏదో ప్రజల కష్టాలు చూసి వాళ్ళను దాన్ని తట్టుకోలేక ఏదో చెప్పేస్తున్నాడు, ఇది సాధ్యమేనా అనిపించింది. కానీ ఎక్కడున్న ఫైర్ ఇంజన్లంతా తెప్పించి, ఎక్కడున్న రాష్ట్రంలో మున్సిపల్ వర్కర్స్ అంతా తెప్పించి ఈరోజు ఇల్లు క్లీన్ చేయించడం చూస్తుంటే నిజమైన నాయకుడు అంటే నాయకునికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయి, వినూత్నంగా ఆలోచించే శక్తి ఉంది. అందుకే విజయపథంలో చంద్రబాబు నాయుడు గారు దూసుకుపోతున్నాడు అనిపిస్తుంది. అదేవిధంగా ఇంకా వాహనాల రిపేర్లు అయితే చాలామంది ఆ రోజు స్క్రాప్కి వేయడం జరిగింది, లేదు కొన్ని రిపేర్లు చేయించుకోవడానికి వేల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఈరోజు మెకానిక్లను వాళ్ళుండే ఏరియాలకే మెకానిక్లను పిలిపించి అక్కడనే వాళ్ళకు రిపేర్లు చేయించడం చూస్తుంటే ఎంత వినూత్నంగా ఉందో అసలు ఆలోచనకు కూడా తట్టదు. ఎవరికి, మామూలు వ్యక్తులకు ఆలోచనకు కూడా తట్టదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని విజనరీ లీడర్ అంటారనమాట. అంటే అందరూ ఆలోచించే దానికంటే ఆయన భిన్నంగా ఆలోచిస్తాడు. అదేవిధంగా యథా రాజా తథా ప్రజ అంటారు. అంటే రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అలాగే ఉంటారు. ఇంతకుముందు మనకు ఎంత ప్రశాంతంగా ఉందంటే ఈ 3 నెలల్లో, ఇంతకుముందు మనకు బూతులు తప్ప ఇంకేం వినిపించేవి కాదు. ఏ టీవీ ఆన్ చేసినా, ఏ సోషల్ మీడియా ఆన్ చేసినా కూడా బూతులు మాట్లాడే నాయకులు, బూతులు మాట్లాడే మంత్రులు తప్ప ఇంకేం కనిపించేది కాదు. ఈరోజు చెవులకు ఎంత వీణుల విందుగా ఉండంటే ప్రజల కష్టాలు, ప్రజల సమస్యలను మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ కూడా ఈ బూతులు మాట్లాడే నాయకులు అనేవాళ్ళు కనపడట్లేదు. చాలా ప్రశాంతమైన వాతావరణం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉంది. కాబట్టి ప్రజలు కూడా అదే విధంగా ఉన్నారు. ఈరోజు వరద బాధిత ప్రాంతాల్లో తమ వంతు కృషిగా ఎక్కడెక్కడి నుంచి వాళ్ళు విరాళాల రూపంలో అయితేనేమి, వస్తు రూపేణ అయితేనేమి ఇస్తున్నారంటే ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారిపైన ఉన్న నమ్మకం, ఆయన చేస్తున్న కృషి పట్టుదలను చూసిన తర్వాత మేము కూడా తమ వంతు సాయం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రజలు తండోపతండాలుగా ముందొస్తున్నారు. కాబట్టి ఆంధ్ర ప్రజలు ఈసారి చేసుకున్న అదృష్టం వారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కావడం. కాబట్టి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి మనమందరం కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం.